వ్యవసాయం తర్వాత అతి పెద్ద ఉపాధిరంగమైన చేనేత రంగం అన్ని వర్గాలకు ఉపాధి కల్పిస్తోందని, ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగం కుదలైన తరుణంలో దానిని కాపాడుకోవాల్సిన అవసరం అన్ని వర్గాల చేనేతలపైన ఉందని గిర్రాజు నగేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం పార్థసారథి, జయశ్రీ అన్నారు. బీజేపీ అభ్యర్థి కమలం గుర్తుతో మన సత్యకుమార్ యాదవ్ గారు మన ధర్మారంలోకి ఎంటర్ అయినారు. కాబట్టి ముఖ్యంగా కింది స్థాయి వరకు ఉన్న వృద్ధులైతేనేమి, ఇంకా యువకులైతేనేమి, మహిళలైతేనేమి తెలియదు అనే మాట లేకోకుండా అందరూ మనసులో రిజిస్టర్ చేసుకోవాల్సింది ఏమంటే కమలము గుర్తుకు మన సత్యకుమార్ యాదవ్ గారికి ఓటు వేసి గెలిపించవలను. సత్యకుమార్ యాదవ్ గారి గుర్తు కమలం గుర్తు, కమలం గుర్తు సత్యకుమార్ యాదవ్ గారిది. బీజేపీ గుర్తు మర్చిపోకండి, కమలం గుర్తుకు ఓటు వేయాలా. అట్లాగే మన ఎంపీ అభ్యర్థిది సైకిల్ గుర్తు అండి, బీకే పార్థసారథి గారిది సైకిల్ గుర్తు. సైకిల్ గుర్తుకు కూడా ఓటు వేసి మన ఎంపీ అభ్యర్థిని మనము పార్లమెంట్లోకి పంపించేదానికి మన వంతు సహాయ సహకారాలు అందిద్దాము. మనము సత్యకుమార్ గారిని గెలిపించుకోవడంలో అనుమానమే లేదు, 100% గెలిపించుకోబోతున్నాము. ఇందుకు అనుమానం ఏం లేదని ఇంకొకసారి మీడియా సోదరులకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ అందరము చేనేత వర్గాలకు చెందిన ప్రతినిధులందరము ఇక్కడ సమావేశమయ్యి రేపు తొందరలో డేట్ మీకు ప్రకటిస్తాము మీడియా ద్వారా. చేనేత అన్ని కులాల ఆత్మీయ సదస్సు పెట్టబోతున్నామని మేము చాలా సంతోషంగా మీడియా సోదరులకు తెలియజేస్తున్నాము. కొన్ని రోజుల తర్వాత భారీగా ఒక చేనేత సదస్సును మేము కండక్ట్ చేయబోతున్నాము. ముఖ్యంగా మా చేనేత సోదరులు అందరూ మన అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గారి పట్ల అపురూపమైన స్పందనతో కదిలి వస్తున్నారు. మీరు కూడా గమనించినే ఉంటారు. నామినేషన్ తర్వాత ప్రజల్లో నామినేషన్ అప్పుడే ప్రజల్లో వచ్చిన మార్పు, వాళ్ళ ఉత్సాహము, సంతోషము ఒక ఉప్పెనలాగా, కొత్తగా వచ్చిన వరద నీరులాగా అందరూ కలిసికట్టుగా వచ్చినారు. అందరిలో ఒక్కటే భావన ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత, 56 సంవత్సరాల తర్వాత ధర్మారంకు చాలా గొప్ప దశ పట్టబోతా ఉంది. ముఖ్యంగా 56 సంవత్సరాల తర్వాత ఒక బీసీ అభ్యర్థి వచ్చినారు, ఆయన కంపల్సరీ గెలవబోతున్నారనే భావన అందరిలోనూ ఉంది. మా చేనేత సోదరులు, ముఖ్యంగా మా బీసీ సోదరులందరిలోనూ ఆ భావన చాలా బలంగా నాటుకుపోయింది. ఆ ఒక్క భావనతోనే అందరూ కలిసికట్టుగా ఓట్లేసి మన సత్యకుమార్ గారిని కంపల్సరీ గెలిపిస్తారు. అత్యధికంగా మెజారిటీతో గెలిపించబోతున్నారు. దానికి సూచకంగా మేము సదస్సు పెట్టబోతున్నాము. మా చేనేత సోదరుల ఆత్మీయ సదస్సు పెట్టబోతున్నాము. కాబట్టి చేనేత సోదరులకి ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏమంటే, విరివిగా మీరు ఇందులో పాల్గొని, ఈ చేనేత సదస్సులో పాల్గొని మన ఐకమత్యాన్ని, మన సత్తాని నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకందరికీ తెలియజేయాలని ముఖ్యంగా వాళ్ళకందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనము ఈరోజు మాట్లాడుకోవాల్సింది ఏమంటే, ఇంతవరకు అగ్రవర్ణాలు వారు మాత్రమే ధర్మారాన్ని తేలినారు. ఇంచుమించు 56 సంవత్సరాలు అత్యధిక మెజారిటీతో ఉన్న ఈ చేనేత కులాలు, బీసీ కులాల వాళ్ళం ఈ 56 సంవత్సరాలు మనము దూరం ఉన్నాము. అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ పోయేదానికి నోచుకోలేదు. ఒక్క నిమ్మలకిష్టప్ప మాత్రము హిందూపురం పార్లమెంట్ తరఫున ఉన్నారు. కాకపోతే ఆ తర్వాత మనకు చెప్పుకోదొక్క రిప్రజెంటేషన్ లేదు, పార్లమెంట్లో లేదు, అసెంబ్లీలో లేదు. మా చేనేత కార్మికుల గురించి, మా కష్ట సుఖాల గురించి, మా అభివృద్ధి గురించి, మాకున్న కష్ట నష్టాల గురించి తెలియజేసేదానికి, మా వాక్కు వినిపించేదానికి అసెంబ్లీలో ఇంతవరకు ఎవ్వరూ లేరండి. మా అదృష్టం కొద్దీ సుదూరంగా ఉండే ఢిల్లీ నుంచి అత్యధిక ఉత్సాహంతో మన సత్యకుమార్ యాదవ్ గారు వచ్చారు. ఆయన ప్రొఫైల్కు ధర్మారం అంటే చాలా చిన్న విషయం అండి. చాలా హై ప్రొఫైల్ వ్యక్తి అండి ఆయన. అటువంటి వ్యక్తి, మోడీకి నీడలాగా ఉండే అటువంటి వ్యక్తి ధర్మారానికి రావడం వచ్చేసి మేము చేసుకున్న గొప్ప అదృష్టం అనుకుంటున్నాము. ధర్మారం రూపురేఖలు మారుస్తారని, మమ్మల్ని అభివృద్ధి బాటలోకి తీసుకుపోతాడని, మా చేనేత కార్మికుల కష్టాలను తీరుస్తాడని, బీసీల స్థితిగతుల్ని ఆర్థికంగా మెరుగుపరుస్తాడని
భావిస్తున్నారు. ప్రజలందరూ అత్యుత్సాహంతో ముందుకు ఉరకలేస్తున్నారండి. రేపు రాబోయే ఎలక్షన్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారండి. వాళ్ళ అత్యుత్సాహాన్ని ఓటు ద్వారా తెలియజేసి, వాళ్ళ విశ్వాసాన్ని తెలియజేసి ఆయన్ని గెలిపించిన తర్వాత వాళ్ళ నమ్మకాన్ని అయితేనేమి, వాళ్ళ విశ్వాసాన్ని అయితేనేమి తెలియజేస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి మొహంలోనూ ఒక విధమైన ఉత్సాహం ఉంది, ఒక కొత్త సంతోషం ఉందండి. ఎందుకంటే మనమల్ని ఆదుకునేదానికి మన కోసము ఒక వ్యక్తిని పంపించినారు, ఢిల్లీ నుంచి పంపించినారు. కాబట్టి ఆ వ్యక్తి అతని గురించి అందరూ బాగా తెలుసుకున్నారండి. ఆయన ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత మాట తప్పరు, మాట మీద నిలబడతారు. చేనేతలను ఆదుకునేదానికి వచ్చినారని భావిస్తున్నారు. కాబట్టి చేనేతలు చాలా కళ్ళలో ప్రాణం పెట్టుకొని చాలా ఉత్సాహంగా మన సత్యకుమార్ యాదవ్ గారి కోసం ఎదురు చూస్తున్నారండి. కాబట్టి ఇంకొకసారి మా చేనేత కార్మికులకి, మా చేనేత సోదరులకి, మా చేనేత మాస్టర్ వీవర్స్కి, మీ వివిధ కులాలు, మా చేనేత కులంలో చెందిన వివిధ కులాల వారికి, ఏ వృత్తుల్లో ఉన్నా కూడా వివిధ కులాల వారికి విన్నపం ఏమంటే అందరూ ఊకుమ్మడిగా ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా మన చేనేతల ఓట్లు ధర్మారంలో నుంచి 85,000 ఓట్లు ఉన్నాయి. 85,000 ఓట్లు రేపు కౌంటింగ్ జరిగిన కొద్ది కూడా 85,000 ఓట్లు పొల్లు పోకోకుండా అన్నీ వేసి మన విశ్వాసాన్ని తెలియజేసుకుంటారని నమ్ముతున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి, నా తోటి సోదరులకి నా హృదయపూర్వక నమస్కారం.